నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఏఐఓసీడీ పిలుపుతో రాష్ట్రంలో బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించింది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఆన్లైన్ అమ్మకాలు, భారీ డిస్కౌంట్లు, నకిలీ మందుల నివారణకు ఒకరోజు బంద్ పాటించనున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మెడికల్ షాపుల యజమానులు బంద్ కారణంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు సూచించారు. బంద్ ప్రభావంతో రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. హాస్పిటళ్లకు అనుబంధంగా ఉండే అన్ని ఫార్మసీలు, మందుల దుకాణాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రకటించింది. అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్లు తెరిచే ఉంటాయని తెలిపింది. మందుల లభ్యతపై ఎలాంటి సమస్యలున్నా, ఫిర్యాదులున్నా డీసీఏ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించింది. ఇక క్షేత్రస్థాయిలో మందుల ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు డైరెక్టర్ జనరల్. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మందుల సప్లై కోసం డ్రగ్ ఇన్స్పెక్టర్లతో ఏఐఓసీడీ జిల్లా విభాగాలు నిరంతరం సంప్రదింపులు జరపనున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, మెడికల్ షాప్స్ బంద్ కు కారణాలేంటి, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఆన్లైన్ అమ్మకాలు, అదేవిధంగా కార్పొరేట్ మెడికల్ షాపులకు సంబంధించి భారీ డిస్కౌంట్లు ఇస్తుండడము, నకిలీ మందులు ఎక్కువగా వస్తుండడం, కంపెనీల పేరుతోనే లేబుల్స్ ఉండి స్పీడస్ మెడిసిన్ వస్తుండడంతో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుతోని దేశవ్యాప్తంగా ఈ రోజు మెడికల్ షాపులన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా మెడికల్ షాపులు ఈ రోజు బంద్ మద్దతు తెలిపి ఆ బంద్ లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు జిల్లాల పరిధిలో కూడా జిల్లా కేంద్రాల్లో తెరిచున్న మెడికల్ షాపులను బంద్ చేయించడం, లేదంటే తమ సమస్యలను ఏదైతే మెడ్ప్లస్, అపోలో వంటి ఫార్మసీలు ఎక్కడైతే తెరిచున్నాయో వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమకు ఇబ్బంది అవుతుంది అని తమ సమస్యలను చెప్పుకుంటూనే ఏదైతే ఈ ఆన్లైన్ లో ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడము, అదేవిధంగా ఆన్లైన్ సేల్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వివిధ ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే మన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. స్వచ్ఛందంగా అన్ని మెడికల్ షాపుల నిర్వాహకులందరూ కూడా మెడికల్ షాపులన్నీ బంద్ చేశారు. అయితే అత్యవసరంగా మెడిసిన్ అవసరం ఉన్న వారికి కానీ, లేదంటే రెగ్యులర్ గా మెడిసిన్ వాడే వాళ్ళు కానీ ముందస్తుగా కొనుగోలు చేయాలని చెప్పి ముందు నుంచి కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో చాలా మంది నిన్న తమకు అవసరమైనటువంటి మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనుక్కున్నారు. దాంతో పాటు ఈ రోజు అత్యవసరం అయితే ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉన్నా కూడా, ఇంకోటి ఉన్నా కూడా ఆయా జిల్లాల వారీగా ఉన్నటువంటి అసోసియేషన్ నంబర్లకు కానీ, లేదంటే తెలిసిన మెడికల్ షాప్ నిర్వాహకులకు కానీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా మెడిసిన్ ఇస్తామని ముందు నుంచి కూడా చెప్తూ వచ్చారు. అదే పద్ధతిని ఈ రోజు కూడా పాటిస్తున్నారు. దాంతో పాటు బంద్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు, బోధనాసుపత్రులు కానీ, జిల్లా ఆసుపత్రులు కానీ, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన మెడికల్ షాపులు కానీ, ప్రైవేటు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్పిటల్ అంటే అనుబంధ హాస్పిటల్ సంబంధించినటువంటి మెడికల్ షాపులు అన్ని కూడా తెరిచి ఉంచాలని చెప్పి ఇప్పటికే ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాంతో పాటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎమర్జెన్సీ పేషెంట్లకు కానీ, లేకపోతే ఇతర పేషెంట్లు ఎవరికి కూడా మందులు దొరకకుండా, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాంతో పాటు ఏదైతే ఏఐఓసీడీకి సంబంధించినటువంటి జిల్లా విభాగాల ప్రతినిధులందరూ కూడా ఎప్పటికప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్లతో టచ్ లో ఉంటారని, ఏమైనా అవసరం ఉంటే వాళ్ళ ద్వారా మెడిసిన్స్ అనేవి ఇచ్చే విధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఒక ఆదేశం ఇచ్చారు. నిన్న కూడా ఈ మెడికల్ షాపులకు సంబంధించినటువంటి నిర్వాహకులతో డైరెక్టర్ జనరల్ ఒక సమావేశం కూడా నిర్వహించి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేశారు. దాంతోనే అన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా, లేదంటే మెడిసిన్ అవసరం ఉన్నా కూడా తాము సపోర్ట్ చేస్తామని, పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని చెప్పి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటన చేశారు. దీనిలో భాగంగానే ఈ రోజు ఒకవైపు నిరసన తెలుపుతూనే మరొక వైపు పేషెంట్లకు ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పారు. అదే విధంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నంబరు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి 1800-599-6969 కి పేషెంట్లు కానీ, వాళ్ళ బంధువులు కానీ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయాలని చెప్పారు. దాంతో పాటు వాళ్ళ వెబ్సైట్ ను కూడా మెన్షన్ చేశారు. ఈ రోజు ఒక్క రోజే ఉంటుందా, ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందా?
ఈ ఒక్కరోజే శ్రావణి, ఒక్కరోజు మాత్రమే బంద్కు పిలుపునిచ్చారు. ఈ రోజుకే బంద్ పరిమితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి తమ ఇబ్బందులు అదేవిధంగా సమస్యలను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బంద్కు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నిరసన ప్రదర్శనలు అదేవిధంగా ఏదైతే తమకు ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి సమస్యలను ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు వినతి పత్రాల రూపంలో అందించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా అందించారు. ఈ రోజు బంద్ తోని ఇంకా దాని ఇంటెన్సిటీని కేంద్రానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు బంద్కు పిలుపునిచ్చారు శ్రావణ్.